గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నారా. ఇది మనం చెప్పుకున్నటువంటి రేర్ ఇంపార్టెంట్ తప్పకుండా వచ్చే ప్రాబ్లమ్స్కి ఇది థర్డ్ వీడియో పార్ట్ 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, డిస్ప్లే అవుతుంది ప్రాబ్లం. గివ్ ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది సొల్యూషన్స్ టు ది ఈక్వేషన్ 2x² - x - 21 = 0. అయితే ఇక్కడ ఏం చెప్పండి, విలోమాల మొత్తం రెసిప్రోకల్స్ అంటే ఏంటి, దీని తెలుగులో చదువుకోవాలి. 2x² - x - 21 = 0 అనే వర్గ సమీకరణ యొక్క మూలాల విలోమాల మొత్తము ఎంత అని అడిగాడు. విలోమాల మొత్తం ఎంత అని అడిగితే మనకి దీంట్లో మనకి -c ఫార్ములా చెప్పారు. ఆల్ఫా బీటాలు కానీ మూలాలు అయితే 1/α + 1/β ఏం చెప్పండి, -b/c అనే ఫార్ములా చెప్పారు. మీకు అన్నిటికీ ఫార్ములాస్ చెప్పుకున్నా నేను. ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a. ఇందాక వచ్చింది ఆల్ఫా -బీటా √b² - 4ac/a. అట్లాగే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ b² - 2ac/a². తర్వాత ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ 3abc - a³b³/a³ 1/α + 1/β ఏం చెప్పికొచ్చాం, -b/c. ఇది ఎక్కడి నుంచి రాలా, ఇది ఎక్కడ మనం ఎక్కడ కొత్త దగ్గర నుంచి తెచ్చామనుకుంటున్నారు. మీకు ఏం చేసామంటే, ఒక పండు ఉంటే ఆ పండు ఉన్నటువంటి పైది వలిసి చివరికి మీకు తినడానికి అనుకూలంగా తయారు చేసాం. అది కూడా మీరు తినడానికి అనుకూలంగా మీరు కన్నా రెడీగా లేకపోతే మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో మనం ఒకసారి చూస్తా. ఒకసారి చూడండి, ఆ ఆల్ఫాబెట్ ax² + bx + c = 0. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a తెలిసింది మనకి. ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా అంటే c/a మనకు తెలుసు. మన అడిగింది ఏంటి, 1/α రెసిప్రోకల్స్, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ 1/α + 1/β. ఇది అడిగాడు, ఇది మనకు తెలుసు. ఏం చేయాలనిపిస్తుంది, మన మనసులో కొన్ని చూడగానే మనసులో దురదెత్తాలి. ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేయాలి. ఇక్కడ రూట్ ఉందనుకో, వర్గం చేయాలని మనసులో వెంటనే రావాలి. ఈ స్పాంటినస్గా ఫ్రాక్షన్స్ వచ్చిననుకో వెంటనే ఎల్సిఎం పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా మనం ఎవరో ఏం చేయలేం. మనం ఇప్పుడు కొన్ని తెలుసుగా, కొన్ని జనరల్ నాలెడ్జ్ కొన్ని తెలుసుగా. ఏంటి, రోడ్డు మీద మధ్యలో అడ్డంగా నుంచోకూడదు, ఏదైనా వాహనం వస్తే ఇబ్బంది పెడతాం. పరీక్షకి వెళ్ళేటప్పుడు పెన్ను తీసుకెళ్ళాలి, అది మనకు తెలుసు. ఏదన్నా గుర్రమో గాడిద ఉన్నప్పుడు దాని వెనకాల ఉంచకూడదు, తంతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తీసుకెళ్ళాలి, లేదా గన తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ మనసులో మనకు తెలుసు, అది సహజమైనటువంటి జ్ఞానం. అలాగే మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని కనపడగానే కొన్ని పనులు చేయాలి. రూట్ కనపడాలంటే మనం రూట్ కనపడగానే మనం ఏం చేయాలంటే వర్గం చేయాలి. అలాగే ఫ్రాక్షన్ కనపడాలంటే ఏం చేయాలి, కాసా కట్టాలి, ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ ఎల్సిఎం కడితే ఏమవుతుంది, ఆల్ఫా బీటా ఎల్సిఎం. పైన ఆల్ఫా దీంట్లో బీటా సార్లు పోద్ది, మీ ఆల్ఫా దీంట్లో బీటా సార్లు పోద్ది, బీటా ప్లస్ ఆల్ఫా అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా. దీన్ని ఇక్కడ వేస్తున్నా చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు -b/a. ఆల్ఫా బీటా కింద డినామినేటర్ c/a. ఇక్కడ cc క్యాన్సిల్ అవుద్ది, మనకేమవుద్ది -b/c. ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో నుంచి వచ్చింది. అంత మీరు చేయలేరు, అదంతా కూడా క్లాస్ రూమ్ మెథడ్, అంత మీరు చేయలేరు. కాంపిటేటివ్ మెథడ్లో మనం చెయ్యాలి. ఆ ఉద్దేశంతో మీకు తొక్కు తోలాగా ఏమైనా ఉంటే ఆ బురద ఇసుక ఇలాంటివి ఉంటే అవన్నీ కడిగేసి శుద్ధి చేసి మీకు తినడానికి అనుకూలంగా ఆ పండుని అందిస్తున్నాం. నేనవని, మీ మాస్టర్ అవని, ఇంకో మాస్టర్ అవని, ఇంకో వీడియోలు చూసుకొని నాకన్నా కూడా మంచి టెక్నిక్స్తో ఇంకొక వీడియోలు కూడా ఉండొచ్చు. మనమే గొప్పవాళ్ళం కాదు. ఇవాళ ఎవరన్నా వీడియో చూస్తే నాకన్నా బాగా చెప్పాడు, అది నేను ఇంకోసారి ఉపయోగించుకుంటా. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ అన్నీ కూడా ఇప్పుడు వరకు ఎవరి వీడియోలో మీరు చూసి ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ చెప్పవచ్చు, చూసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా అలవాటు అవుతారు. అలాగే వాళ్ళు చెప్పిన టెక్నిక్స్ ఏమైనా ఉంటే నేను అలవాటు అవుతుంటా. ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ అవ్వటమే. మనం దాచుకుంటే ఏమీ అవ్వదు. నేను అందుకే మీరు ఎవరైనా ఫ్రెండ్ని పెట్టుకుని మీకు వచ్చిన అతను చెప్పండి, అతను వచ్చి మీరు తీసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోండి. అయ్యే వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవటము. అదే చూడండి, ఇప్పుడు మనం చేసేసాం ఇక్కడ -b/c అని ఒక్కసారి వేసేసాం. 1/α + 1/β = -b/c. అంటే
దీన్ని కంపేర్ చేసుకోవాలని చెప్పాం. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకుంటే b బదులు ఎంత ఉంది చూడండి, -1 ఉంది. c బదులు ఎంత ఉంది, -21 ఉంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 1/21 ఎక్కడ ఉందో చూడండి, -1/21. తర్వాత b -1/2, c 1/21. c రైట్, ఇక్కడ c రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ పాయింట్ ఆఫ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 7, 6 అండ్ -3, 4 ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అవుతుంది, నేను మీకు కనపడకపోయినా డిస్ప్లే అవుతుంది కాబట్టి చూడండి, తెలుగులో కూడా రాసింది. మీకు అర్థం అవ్వకపోతే వీడియో ఆపుకుని చూసుకోండి, లేకపోతే ఎవరైనా అడిగి కొన్ని పక్క వాళ్ళు అడిగితే తెలుస్తూ ఉంటాయి. ఏ పాయింట్ విచ్ ఇస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ 7, 6 అండ్ -3, 4 on x-axis, then coordinates of that point a -30, b -20, c 30, d 04. ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నాడు చూడండి, చాలా మంది నన్ను అడిగారు, ఏమన్నా ఇక్కడ ఇలాంటి టెక్నిక్ చెప్పండి అని చెప్పేసి నాకు చాలాసార్లు గుర్తు చేస్తున్నాడు ఒక కుర్రోడు, ఎవరో కానీ గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అతను కానీ ఇప్పుడు మనకి ఈ వీడియోస్ వస్తుంటే వెరీ గుడ్, నీకు కూడా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్లా నువ్వు కొన్ని గుర్తు చేశాను, నీ మూలాన్ని నేను ఈ ప్రాబ్లమ్ని తీసుకుని వచ్చా. ఆలోచించి టెక్నిక్స్ అంటే వరుసని చెప్తే కుదరదు, బాగోవు. కాబట్టి ఇలా అవసరం వచ్చినప్పుడు మీరు అడిగిన టెక్నిక్స్ చెబుతా ఉంటారు. అది ఉంటే లేని అన్నిటికీ టెక్నిక్స్ అంటే అన్నిటికీ సులభ పద్ధతులు ట్రిక్స్ ఉండాలంటే కష్టం అవుతుంది ఇవి. కాబట్టి చూడండి ఒకసారి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా లెక్క చేయాలంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉందనుకోండి, ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్, ఇది వై యాక్సెస్, ఇది ఆరిజిన్. ఇప్పుడు మనం సాధారణంగా దీనికి ఏమనుకుంటాం, అసలు మీరు ముందు ఆప్షన్ చూడండి, -30 అది ఎక్స్ అక్షం మీదే ఉంటుంది, వాడు అడిగిన దానికి అది అవ్వచ్చు. -20 అది కూడా అవ్వచ్చు, 30 అది కూడా అవ్వచ్చు, 03 ఇది వై అక్షం మీద ఉంది, ఎక్స్ అక్షం మీద లేదు, కాబట్టి దీన్ని కొట్టేయండి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది తప్పకుండా. ఏదవుతుందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మనసు అసలు లెక్క చేయకుండా చూసేద్దాం, లెక్క చేయక్కర్లా. లేకపోతే ఏం చేయాలి, మీరు దీన్ని x0 అనుకుని ఈ రెండింటి మధ్య దూరం కట్టి, ఈ రెండింటి మధ్య దూరం కట్టి, ఆ దూరాలు సమానం చేసుకుని అప్పుడు x విలువ కట్టి మళ్ళీ తీసుకుని మళ్ళీ x0లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి అవసరం లేదు ఇలాంటి లెక్కలకి. సాధారణంగా కొన్ని లెక్కలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పే పద్ధతి. కానీ దాదాపుగా వాడు ఇలాంటి లెక్క ఇది 4 మార్క్స్ ప్రాబ్లం లేదా 2 మార్క్స్ ప్రాబ్లంని ఒక బిట్గా ఇచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలి, దీంట్లో ఏదో టెక్నిక్ ఉంది. అతను పేపర్ సెటర్లో మనసులో ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి ఇది మనకి ఇచ్చాడు. అంతేగాని మనం ఇంత లెక్క చెప్తామని కానీ లేదా యావరేజ్ స్టూడెంట్ చేస్తాడని కానీ ఇవ్వడు. కాకపోతే జాగ్రత్త చూడండి, 7, 6 అన్నాడు. 7, 6 దాదాపు 7, 6 ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. 1, 2, 3, 4, 5 ఇక్కడ 7 ఉందనుకోండి, 6 ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉందనుకోండి 7, 6 ఊనే చూడాలి. మీకు ఇది కూడా తెలియకపోతే మనం ఏం చేయాలి. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, -3, 4 ఇది కూడా చూసుకుంటే 1, 2, 3 -3, 4 ఇది ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ బిందువు నుంచి ఎంత దూరమో ఈ బిందువు నుంచి ఎంత దూరమో ఉంటుందంట. ఈ బిందువు నుంచి ఎంత దూరం, ఈ బిందువు నుంచి ఎంత దూరం సమాన దూరంలో ఉంటుంది, ఎక్స్ అక్షం మీద ఉంటుంది. ఆ ఎక్స్ అక్షం మీద బిందువు ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇట్లా అటుగాని ఇటుగాని అనంత బిందువుల్లో ఇన్ఫినిటీ పాయింట్స్లో ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. అయితే మనం కొంచెం బుర్ర ఉపయోగిద్దాం. ఇక్కడి నుంచి దూరం అంటే ఇక్కడి నుంచి దూరం, ఒకవేళ ఇక్కడి నుంచి మూల బిందువు తీసుకున్నాం అనుకోండి, ఇది ఏ రేఖ పెద్దదిగా ఉంది, ఏ రేఖ పెద్దదిగా ఉంది, ఈ రేఖ పెద్దదిగా ఉంది. అప్పుడు అది సమాన దూరం అవదుగా, సమాన దూరం అవదుగా, అంటే ఆరిజిన్ దగ్గరికి రాదు. కానీ ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వచ్చినా ఇంకా పెద్దది అయిపోతుంది ఆ రేఖ. అంటే ఇంకేమవుతుంది, ఇక్కడ పోనీ ఇలా చూసుకున్నాం అనుకోండి, ఇలా చూస్తే సుమారుగా సమానంగా ఉంది. అంటే అది ఎక్కడ ఉంది, ప్లస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, ఇక ప్లస్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. అందుకని మనకి 3, 0 అనేది అవుతుంది తప్పకుండా. ఇవన్నీ మిగతా రెండు ఏమవుతుంది చూడండి, -30, -20 అంటే అవటానికి అవకాశం లేదు అసలు. అట్లాగే ఇస్తాడు ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే ఇలాగే ఇస్తాడు. మనం టెక్నికల్గా ఆలోచిస్తామని చెప్పి
మనం ఈ కుర్రవాడిని ఆలోచింపజేయడానికి ఈ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఒక్కసారి చూడండి, దీనికి ప్రాబ్లంకి లెక్క చేయక్కర్లా. నన్ను తరచుగా 3-4 సార్లు అడిగాడు ఒక కుర్రవాడు ఎవరో ఈ ప్రాబ్లమ్ని. అతను కానీ ఉంటే హాయ్ అని పెట్టండి సరిపోద్ది నాకు. వెరీ గుడ్. ఇది చూడండి ఎంత వండర్ఫుల్. ఇది కానీ తెలియకపోతే మనం పెద్ద లెక్క చేయాలి. ఇక్కడ చేసినా వస్తుంది, ఎవరో స్టూడెంట్ రాదు. ఎందుకంటే మరి అది దీంట్లోకి వచ్చేటికి మనం ఏమవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నేను చెయ్యొచ్చు ఇక్కడ, మీకేం చేసి అబ్దో అమ్మో ఇంత లెక్క నేను ఇంత చేసాను చేయొచ్చు, కానీ టైం అంత లేదు మనకి. ఒకవేళ మీకు లెక్కే కావాలంటే నాకు వేరే పెట్టండి, నేను లెక్క చేసేసి మీకు పోస్ట్ పెడతాను. అవకాశాన్ని బట్టి నాకు అంత టైం ఉండదు. మీకు ఏం చెప్పాలని నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా తవ్వుకొని ఇచ్చేయటం టైం లేకపోవడం వల్ల అవన్నీ కూడా రాసుకోవడం, మళ్ళీ అవన్నీ కూడా ఒక బుక్ మీద రాయటం, అవి తీసుకొచ్చేసి ఇక్కడ చేయటం, మళ్ళీ ఎడిట్ చేయటం చాలా ఇబ్బంది అవుతుంది. అరగంట వీడియో చేస్తే 4 గంటలు ఎడిటింగ్ అవుతుంది ఇదంతా. అందుకని మీరు ఇలాంటి వాటిని ఎవరో కానీ అడిగిన వాళ్ళు జాగ్రత్తగా మిగతా వాళ్ళు కూడా నేర్చుకోండి. ఇలాంటి వాటికి మనం సుమారుగా మీరు కానీ ఈ పాయింట్లు పెట్టగలిగితే సుమారుగా దగ్గర సమాన దూరం ఉండే బిందు ఏమవుతుంది. మిగతా 2 కూడా ఇటువైపు ఉండే మైనస్, ఈ బిందు ఇక్కడ ఎక్కడ చూసినా ఆరిజిన్ దగ్గరికే ఇది పెద్దదైపోతుంది. ఇంకా ఆరిజిన్ దాటి వస్తే ఇంకా పెద్దదైపోతుంది. అందుకే సమానంగా ఉండాలంటే ఇది కొంచెం అటు వెళ్ళాలి, అది కొంచెం ఆరిజిన్ నుంచి అటు వెళ్ళాలి. అంటే ప్లస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి 30. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది. ఈయన సర్కిల్ పీటీ ఏ ట్యాంజెంట్. ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు తరచుగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి జామెట్రీలో అవే మనం టచ్ చేస్తున్నాం. పీటీ ఈక్వల్ ట్యాంజెంట్ పీటీ, ఇక్కడ ట్యాంజెంట్ అంటే ఇది పి అనుకుందాం. తర్వాత పిఏబి ఈక్వల్ సీకెంట్ అంటే ఛేదన రేఖ. తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఉంటే ఏబి పిఏబి, ఇది పీటీ. ఈ పీటీ అనే ట్యాంజెంట్ అంటే స్పర్శ రేఖ. కింద తెలుగు కూడా రాశాను. తర్వాత పీటీ ఈక్వల్ 4, ఇది 4 అంట. తర్వాత ఏబి ఈక్వల్ 6, ఈ మధ్యలో ఉంది 6. దాని పిఏ ఈక్వల్, ఇక్కడ కొంచెం వర్క్ చేయాలి మనం. ఏంటంటే ఇక్కడ మనకి అసలు దీనికి ఒక రైటర్ ఉంది, తీరం ఉంది, రైటర్ ఉంది. మనం అది గుర్తు పెట్టుకోవాలి. పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ పీటీ స్క్వేర్, లేదా పీటీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. ఇది మనకి ఒక మరి రైడరు ఒక తీరంగాను ఉన్నాయి. ఇది ఏంటంటే ఒక రేఖ వృత్తాన్ని స్పర్శిస్తుంది. పీటీ అనేది స్పర్శ రేఖ, పీబీ అనేది ఛేదన రేఖ. అయితే పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ పీటీ స్క్వేర్ అని చూపమని ఉంది. ఇక్కడ మనకి ఇది కన్నా ఎక్స్ అనుకోండి, మనకి ఏ విలువలు తెలుసో అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. పీటీ తెలుసు, పీటీ ఎంత 4 కాబట్టి 4 స్క్వేర్ ఈక్వల్ పిఏ అంటే ఎక్స్. పీబీ ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 6 అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇది అటు ఇటు మార్చుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 16 ఈక్వల్ 0. ఒకసారి చూడండి, అంటే దీన్ని మీరు సరి చేసుకోండి, నేను మార్చారు. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 2x మైనస్ 16 ఈక్వల్ 0. ఇక్కడ మనం ఏమి ఆలోచించక్కర్లా, ఇక్కడ 2 అని పెట్టేసేయండి ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫ్యాక్టర్స్ x ప్లస్ 8 x మైనస్ 2 వస్తుంది. ఇక్కడ x ప్లస్ 8 ఈక్వల్ 0, x ఈక్వల్ మైనస్ 8. ఎప్పుడు కూడా అది డిస్టెన్స్ కాబట్టి మైనస్ ఉండదు. x మైనస్ 2 ఈక్వల్ 0, x ఈక్వల్ 2, అది మైనస్ ఉంటుంది. అలా చూసుకుని మీరు ఈ అంటే x ఈక్వల్ 2, ఇక్కడికి ఆప్షన్ 2 మీరు క్విక్గా చెయ్యాలి. ఇవి చేసుకుంటా కూర్చోడానికి కుదరదు. ఆప్షన్ 2 అంటే 3 రైట్, 3లో ఉంది 3 రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అద్భుతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇది. మీకు తప్పకుండా ఇస్తానికి అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇది మన 10th క్లాస్లో ఉందా లేదా అనవసరం, నేను ఎలాంటి లెక్క చెప్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు 3 to the power of x equal to 4 to the power of y equal to 12 to the power of z, then the value of z in terms of x and y. లేదా ఇలా ఇస్తాడు, లేదా రిలేషన్ అమాంగ్ ది x, y and z అని ఇస్తాడు. ఏమన్నాడు తెలుగులో కూడా 3 to the power of x equal to 4 to the power of y equal to 12 to the power of z అయిన z విలువ x లా తెలుపము అన్నాడు. ఇలాంటివి నేను చెప్తున్నా. ఎప్పుడు కూడా ఇట్లా ఉన్నప్పుడు బేసిస్ మధ్య రిలేషన్ ఏంటో చూసుకోవాలని చెప్పాను. తప్పకుండా బేసిస్ రావాలి. అంటే 3 into 4 ఈక్వల్ టు 12. అసలు ఈ లెక్కన చేయాలంటే చాలా ఇదవుతుంది. ఎవరైనా స్టూడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. చూడండి, దీన్ని ట్రిక్స్ కూడా మీరు లెక్కలంటే భయం అనే పక్కన పాడేసి ట్రిక్స్ని పట్టుకోండి, ఆనందించండి. ఇది ఎలాంటిది చక్కగా ఆనందించండి. ఇవి రిక్రియేషన్ మ్యాథమెటిక్స్లో రిక్రియేషన్ అని ఒక భాగం.
ఆ రిక్రియేషన్ మనం చూసుకోండి. ఇక్కడ ఏం చెప్పాను, దీని యొక్క పవర్ ఎంత, అందుకని దీనికి మీకు అర్థమవుతుంది. దీని నెత్తిన ఎంత ఉంది, ఏం లేదు 1 ప్లస్ దీని ఇక్కడ ఇదే 3 నెత్తిన ఎంత ఉంది ఎక్స్, ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ అయ్యి మళ్ళీ 4కి నెత్తిన ఎంత ఉంది, నెత్తిన అనే మాట వాడతాం ఎందుకంటే మీకు అర్థం అవుతుంది. 4కి నెత్తిన ఎంత ఉంది 1, ఇక్కడ 4కి ఎంత ఉంది వై ఈక్వల్ టు ఇక్కడ 12కి ఎంత ఉంది, 12 కూడా బేసే, ఇవన్నీ బేస్లు ఇవ్వాలి. ఎంత ఉంది 1, అక్కడ ఎంత ఉంది జెడ్. అంటే మనం అడిగింది ఏంటో చూడండి, ఇది అయితే రిలేషనే, ఇంతవరకు లెక్కన ఆపేయచ్చు. కానీ వాడు ఏమన్నాడు, జెడ్ విలువ XYలో తెలుపు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలి, నేను చెప్పాక ఈ జెడ్ని అక్కడే ఒకవైపు ఉంది కాబట్టి ఒకవైపు, లేకపోతే ఒకవైపు తీసుకెళ్ళాలి. మీకు X విలువ కూడా అడగచ్చు, X విలువ YZలో చెప్పమంటాడు, లేకపోతే Y విలువ XZలో చెప్పమన్నప్పుడు మనకి ఏదైతే దాన్ని సబ్జెక్టుగా ఒకవైపు ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఫ్రాక్షన్ అనగానే మన మైండ్లో దొరద చేయాలి. ఏం రావాలి ఎల్సిఎం కట్టాలి. కట్టు XY ఎల్సిఎం పైన X+Y ఈక్వల్ 1/Z. మనకి జెడ్ విలువ అడిగాడు కాబట్టి దీన్ని రెసిప్రోకల్ తిరగేయండి, అంటే జెడ్ ఈక్వల్ టు XY/X+Y అయిపోయింది. చూడండి ఎంత ఈజీ అయిపోయింది ప్రాబ్లం. ఎంత ఈజీ అయింది, ఎక్కడ ఆన్సర్ చూడండి, XY/X+Y ఏ రైట్, BX. ఇది తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లము డిస్ప్లే అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, సర్కిల్ ఉంది సెంటర్ O అంట, O. తర్వాత యాంగిల్ AOB ఈక్వల్ టు X డిగ్రీలు. ఈ ప్రాబ్లంలోనే మీకు పటం కనపడుతుంది కాబట్టి ఇది A, ఇది B, ఇక్కడ X డిగ్రీలు ఇది ఈ సర్కిల్ O. దెన్ యాంగిల్ ACB, అది ఎక్కడ చూడండి, మీ పటం కూడా ఇచ్చాము. ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఈ రెండు ఇక్కడ పొడిగిస్తే ఇక్కడ D అవుతుంది, ఇక్కడ చూపించాడు D, ఈ C అని, ఇక్కడ C ఇచ్చాడు. దీనికి కూడా రైట్ ఇచ్చారు, రాత్రి ఎవరో ఆన్సర్ పెట్టేశారు. నేను ముందే మీరు కొంచెం ఇట్లా నేను ఎప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టగానే వెంటనే కీ సార్ అంటున్నారు, అదే వీడియో సార్ అంటున్నారు. అందుకని అది అనకుండా మీరు కూడా కొంచెం తెలివిగల పిల్లలు ఉంటే ఈ టెక్నిక్స్ మీకు కూడా తెలిసి ఉంటే, లేదా నేను చెప్పిన వెంటనే మీరు చర్చించుకుని పెట్టేస్తారని నేను ముందు ప్రాబ్లమ్స్ పెట్టా. ఇవన్నీ కూడా పెట్టా రాత్రి, కాబట్టి ఇప్పుడు ఆన్సర్లు చెబుతున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది, యాంగిల్ ACB ఎంత అన్నది. ఇది ఏంటంటే ACBD అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటంటే ఒక క్వాడ్రిలేటర్ అంటే ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తం మీద ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. సైక్లిక్ క్వాడ్రిలేటర్ యొక్క ధర్మం ఏం చెప్పాం, 2 ధర్మాలు ఉంటాయి తప్పకుండా. సైక్లిక్ క్వాడ్రి నేను చెప్పాను ఇందాక, మనకేం చెప్పాము, యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి తీసుకెళ్ళాలి, లేకపోతే పరీక్షకి వెళ్తానప్పుడు పెన్ను తీసుకెళ్ళాలి అనే భావన మనకు వచ్చినప్పుడు ఇట్లా సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనగానే 2 మనసులోకి రావాలి. ఏంటి, సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు సంపూరకాలు ఈక్వల్ టు 180. అంటే ఇక్కడ ABCD అని అంటే ఇవి రావాలి, 2 చెప్పాను, చాలా ఇంపార్టెంట్. ఇది AB అంటే ఈ కోణం కూడా సప్లిమెంటరీ, అంటే ఈ 2 కోణాలు కూడితే 180 డిగ్రీలు రావాలి. అందుకని మీకు ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఇలా ఇంకోటి కూడా చెబుతున్నా, ఇంకో కండిషన్ ఏంటి, బాహ్య కోణము ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ ఈక్వల్ టు ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ అంటున్నారు. అంటే బాహ్య కోణము దాని అభిముఖ కోణానికి సమానం. అంటే ఇక్కడ కోణం ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుంది, అంతర కోణం. ఇది బాహ్య కోణం, ఇది అంతర కోణం, దీనికి ఎదురుగా ఉండే కోణానికి సమానం. ఈ 2 కూడా ఎప్పుడైతే సైక్లిక్ క్వాడ్రిలేటర్లో తెలుగులో చక్రీయ చతుర్భుజము అంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ సంపూరకాలు. అలాగే రెండో కండిషన్ ఏంటి, బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణానికి సమానం, మొత్తం కాదు అంతరాభిముఖ కోణానికి సమానం. ఇక్కడ ఈ బాహ్య కోణం ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏముంది, యాంగిల్ C అడిగాడు. ఇక్కడ యాంగిల్ ACB అంటే C అడిగాడు. యాంగిల్ ACB ఒక కోణం ప్లస్ యాంగిల్ D ఈ 2 కలిపి 180 అవుతాయి మనం చేసేది. అయితే మనకి యాంగిల్ ACB అడిగాడు, D ఎంతో తెలిస్తే సరిపోద్ది. ఇక్కడ మనకు తెలుసు, ఏదన్నా ఒక చాపము వృత్త కేంద్రం ముందు చేసే కోణం ఇక్కడ కన్నా 60 డిగ్రీలు ఉందనుకోండి, అది మిగిలిన పరిధిపై చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. అంటే వృత్త పరిధిపై వృత్త కేంద్రం అంతా చేసే కోణం అంటే ఇది 60 ఉంటే ఇది 30 ఉంటుంది. మనకు ఆ విషయం ఎప్పుడో వచ్చేసింది.
అంటే కేంద్రం దగ్గర చేసే కోణం కన్నా ఇది సగం ఉంటుంది, లేదా దీనికి ఇది రెట్టింపు ఉంటుంది. ఏదన్నా ఒక చాపము అంటే ఈ చాపం వృత్త కేంద్రం వద్ద చేసే కోణము మిగిలిన పరిధిపై చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. లేదా ఏదన్నా చాపము మిగిలిన పరిధిపై చేసే కోణం వృత్త పరిధిపై చేసే కోణంలో సగం ఉంటుంది. దాని ప్రకారం దీన్ని ఏంటంటే x/2 అవుతుంది. అంటే ఇదేమవుతుంది, dx/2 అయిపోయింది. అది తీసుకెళ్ళిపోతే యాంగిల్ ACB ఈక్వల్ టు 180 degrees మైనస్ x/2 degrees. ఇది దీని ఆన్సర్. ఇది ఎక్కడ చూద్దాం ఒకసారి. ఏనేమో x, బినేమో 180 మైనస్ x, సినేమో x/2, డి 180 మైనస్ x/2. ఇది రైట్ అనమాట. ఈ విధంగా మనకి ఈ జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవన్నీ కాన్సెప్ట్స్ వస్తేనే వస్తాయి, టెక్నిక్స్ చెప్పేది వచ్చేస్తాయా? అట్లా వచ్చేది ఇంకెందుకు, ఎవరైనా రాసేస్తారుగా. మరి 10th క్లాస్ దాకా చదువుకోవడం ఎందుకు, ఇంటికాడ కూర్చొని ఒక ఎగ్జామ్ ఒక నెల రోజులు ఉండగా టెక్నిక్స్ అన్ని కూడా నా కటింగ్ బుక్ అంతా కూడా ఫోటో తీసి మీకు పంపించేదానికి వచ్చేస్తాయి. ఇంకెందుకు అట్లా రావు. మనకి దాని కాన్సెప్ట్స్ తెలియాలి, ఫార్ములాస్ తెలియాలి, రేర్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఎవరైనా అవ్వచ్చు సక్సెస్, ఎవరి స్టూడెంట్ అయినా ఇవి అవ్వచ్చు కష్టాన్ని బట్టి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.